అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చటైతే తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్. బీసీ రిజర్వేషన్లను పెంచిన సర్కార్, ఇదంతా మోసం అంటున్న బీఆర్ఎస్. రాజాసింగ్ రాజీనామా ఒప్పుకున్న బీజేపీ, ఆయన షేరికైతున్నాడట శివసేన పార్టీ. పవన్ చెప్పిండు హిందీ గొప్పతనం, అవును నిజమే అంటుర్రు జనం. డబల్ ఇంజన్ సర్కార్లా ఎంత గొప్ప గొప్ప పనులు జరుగుతున్నాయంటే అబ్బో చెప్పవశంగాని అభివృద్ధి. ఏ రాష్ట్రానికి అందరంత ఎత్తుకెదుగుతున్నాయి డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు. మొన్న గుజరాత్ రాష్ట్రంలో ఫైనల్ డెస్టినేషన్ సినిమా సీన్లు గుర్తు చేసింది. నిన్న రాజస్థాన్ రాష్ట్రం వేసిన రోడ్డు ఓపెనింగ్ కాకముందే వరద కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఇంకో డబల్ ఇంజన్ సర్కారు మహారాష్ట్రలో ఎసోంటి డెవలప్మెంట్ జరుగుతుందో చూడండి. అరే సచ్చినాం రా, లారీ పాడైపోను కొద్దిగా అయితే మీద పడుతుండే, 10 సెకండ్ల ఆలస్యం అయితే పాడెత్తి డప్పు సబ్బులు మోగుతుండే. నిలబడ్డ జాగలనే కూలింది కదరా లారీ. ఉరుకుండ్రి అన్నట్టు పానాలు అరిచేట్ల పెట్టుకొని పరుగులు తీసిండ్రు జనాలు. మహారాష్ట్రలో ఉన్న బీడ్ జిల్లా వద్వాని మండలం కడిగి అనే ఊర్లో కడుతున్న బ్రిడ్జ్ అటు ఇది. ఇప్పటికే ఓ పాత బ్రిడ్జ్ గుజరాత్ లో కూలింది, ఓ కొత్త రోడ్డు రాజస్థాన్ లో కొట్టుకొని పోయింది. డబల్ ఇంజన్ సర్కార్ చక్కదనం చూడుండ్రని దేశం మొత్తం మొత్తుకుంటున్నది. ఇక ఇప్పటికే ఉన్న ఇజ్జత్ అంతా పోతున్నదని కొత్తగా కడుతున్న ఈ బ్రిడ్జ్ కాడికి ఇంజనీర్లను తోలిందట మహారాష్ట్ర బీజేపీ సర్కారు. ఆడికి పోయి చెకింగ్లు చేస్తుంటేనే ఇగో గిట్ల లారీ బోల్తా పడ్డది. అంటే చూడుండ్రిగా ఎంత నాసిరకంగా జరుగుతున్నాయి పనులు. బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఎసోంటి కాంట్రాక్టర్లు మోపైతున్నారు. 100 పెట్టుబడి 1000 సంపాదించాలన్న ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి గిట్లా అవుతున్నదట. కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారంటే దాని పక్కకు అప్పటి మందం తాత్కాలిక రోడ్డు వేయాలి. ఆ పని పూర్తి అయినాకనే కొత్త పని మొదలు పెట్టాలి. కానీ ఆడ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరో కాంట్రాక్టర్ దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నారో, లేకుంటే కాంట్రాక్టరే పైసలు మిగిల్చుకునే పనిని ఈ తిరగగాడుతున్నాడు. అందుకే బ్రిడ్జ్ కట్టడు పూర్తి కాకముందుకే గిట్లయింది. అందుకే ఈ బ్రిడ్జు, రోడ్లు, వరుస కూలుడు చూసిన జనాలు ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని ఎద్దేవా చేస్తున్నారు. వచ్చేదినంటే ఇయే కావచ్చు, అమృత్ కాల అభివృద్ధి ఈ తీరుగానే ఉంటది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటారు దేశం పబ్లిక్ అంతా. నాకెందుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు మొక్కించుకునే కార్యక్రమం ఏమైనా నడుస్తుందా ఏంది అనిపిస్తుంది. మొన్న గురు పౌర్ణమి రోజున పున్నమి చంద్రుని దర్శన భాగ్యం కలిగింది. అందరి తరపున చంద్రబాబు కాలు దాకుతున్నా అని ఓ మహిళ కాలు మొక్కింది. ఇగో ఇప్పుడు కూడా చంద్రబాబు కాళ్ళు బడి పిల్లలతో సహా తల్లి కూడా మొక్కింది. ఇదంతా చూస్తుంటే సీఎంకు వందనం అనే కాలు మొక్కే కార్యం ఏమైనా పెట్టిండ్రా ఏంది అనిపిస్తున్నది నాకు. చేసింది గోరంతా చెప్పేది కొండంత అన్నట్టున్నాయట ఏపీ సర్కార్ పనులు. దానికి తగ్గట్టు సీఎం చంద్రబాబు సర్కార్ బడులలో చదివే పిల్లలతోని వాళ్ళ తల్లులతోని కాలు మొక్కించుకున్నాడు ఎక్కువ అవుతున్నది. ఏడ చంద్రబాబు ఎదురైతే అక్కడనే కాలు మొక్కాలి అని బాగా నేర్పినట్టు జనాలకు కనిపిస్తే చాలు కాలు మొక్కుతున్నారు. తల్లికి వందనం అనే పథకము మంత్రి లోకేష్ ఆలోచనతోనే అని గప్పాలు కొట్టినట్టు చెప్పిండు చంద్రబాబు. సర్కార్ బడులను ఎంతో ఉద్ధరించినామన్నట్టు బీద సాధలతోని కాలు మొక్కించుకుంటారు. పాపం అమాయక జనాలు ఏం చెప్తే గదే చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన నాయకులను ఎన్నుకున్నది మనకు సేవ చేసేతానికి, అంతేగాని మనం వాళ్ళు కాలు మొక్కేతానికి కాదనేది తెలియని జనము వాళ్లకు వంగి వంగి కాలు మొక్కుతురు. సరే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం అనే మంచి ఆలోచననే కావచ్చు, అది మంచిదే. అయితే ఏపీ సర్కార్ బడులలో చదివే పిల్లల సంఖ్య పెరగాలే కదా. ప్రైవేట్ బడులలో చదివించే తల్లిదండ్రులు వచ్చి కాలు మొక్కాలే కదా. మాకు ఫీజులు కట్టే కష్టం లేకుండా చేసినావు, ప్రభుత్వ బడులలోనే కార్పొరేట్ కాన్వెంట్ చదువులు చెప్పిస్తున్నామని ఆకాశానికి ఎత్తాలి కదా. మరి అట్లా ఎక్కడన్నా జరిగిందా? ఉన్న ప్రభుత్వ బడులలో పిల్లలే టీసీలు తీసుకొని ప్రైవేట్ బడులకు చేరికైతున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయినాక 4750 బడులల్లో కొత్త ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అంతకు ముందు 35 లక్షల మంది చదివే సర్కార్ బడి పిల్లలు ఇప్పుడు 32 లక్షలకు తగ్గినరట. చూడుండ్రి ఎట్లున్నదో విద్యాశాఖ పనితీరు. గడియ రికాం లేదు, గవ్వ రాకలేదు అన్నట్టు
చెప్పుడు పెద్ద డప్పు కొట్టినట్టు చెప్తుర్రు, ఫలితం మాత్రం పెద్ద గుండుసున్న తిరుగున్నది. ఆ సక్కదనానికి అయ్యా కొడుకులు ఇద్దరు ప్రభుత్వ బడులు తిరుగుతున్నారు, ప్రజలతోని కాలు మొక్కించుకుంటారు. ఏందయ్యా చంద్రబాబు ఇది అంటున్నారట. ఈ కాలు మొక్కించుకునే పథకాన్ని చూస్తున్న ఏపీ జనాలే. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిండు కదా. ఇక పార్టీకు ఆయనకు ఇదేం కొత్త కాదు. ఇప్పటికే మస్తు సార్లు రాజీనామా చేస్తా అని చెప్పిండు కానీ చెయ్యలే అనుకుంటా లైట్ తీసుకురు అటు పార్టోలు ఇటు పబ్లిక్ కూడా. కానీ మొన్న అన్నట్టు రాజీనామా చేసేది రెండు. ఇప్పుడు పార్టీ కూడా ఆ రాజీనామాను స్వీకరించింది. మరి రాజీనామా తర్వాత ఏదో పార్టీల చేరికైతుందని గుసగుసలేని వస్తున్నాయి. హా మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ ఒప్పుకుంది. కొన్ని రోజుల సంధి బీజేపీలో ఇదే ముచ్చట హాట్ టాపిక్ అయింది కదా. సరిగ్గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక టైంలోనే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిండు. ఉత్తగా పెన్నుతోని రాజీనామా లెటర్ మీద సంతకం చేసుడే కాదు, కొన్ని మాటలు కూడా ఇడ్చిండు. పార్టీలో ఏమైంది, ఎసొంటి రాజకీయం నడుస్తుంది అనుకుంటా గట్టిగా వాదిచ్చి చల్ ఈ పార్టీకి ఓ పెద్ద దండం, ఇలా నేను ఉండనే అని వెళ్ళిపోయిండు. అట్లా పోయేటోడు ఒక పార్టీ గురించి, పార్టీ లీడర్ల గురించి ఆయన మాట్లాడిన తీరు మీద అటు హైకమాండ్ అంతా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అందుకే ఈ ముచ్చటనే ఎప్పట్లెక్కనే ఎట్టికి వదిలేయకుండా ఆరాదీసి నడ్డా రాజీనామా ఆమోదించిండు. అదొక్కటే కాదు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవి వచ్చింది కాబట్టి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి మీద అనర్హత వేటు వేసేటట్టు స్పీకర్కు లేఖ రాయాలని పార్టీ డిసైడ్ అయిందట. ఆ ముచ్చట అట్లుంటే ఇటు రాజాసింగ్ ఉత్త ఊకునేటోడు కాదాయే. ఆయన కొత్త పార్టీల్లో చేరనీకే అన్ని తయారు చేసుకుంటుండు. ఇది ఇప్పటి తయారు కాదట. బీజేపీకి రాజీనామా చేయకముందే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూనే ఉండట. ఇక ఎప్పుడు హిందుత్వం కోసమే పోరాటం చేస్తూనే ఉంటా అని మాట ఇచ్చిండు కదా. ఆ మాట మీదనే ఇప్పుడు శివసేన పార్టీల చేరనీకే అన్ని తయారు పెట్టుకుండట. ఈ పార్టీకే శివసేన పెద్దలతోని మాట ముచ్చట గుట్ట అంతా అయిపోయిందట. ఓగాల బీజేపీలు పెట్టిన లేఖ తగ్గట్టు స్పీకర్ అనర్హత వేటేస్తే మాత్రం శివసేన నుంచే గోషామహల్ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయిందట రాజాసింగ్. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు స్పీకర్ ఏం చెప్తాడా, ఎప్పుడెప్పుడు చెప్తాడా అన్నట్టు కళ్ళలో కాకరొత్తులు వేసుకొని మరే ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. ఇంతకు మీరేమనుకుంటున్నారు? నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలా గిట్లనే షార్నార్ చూసొద్దామని పోయినా. కానీ ఆడికి పోయినాక ఎవ్వరిని అట్కాయించిన క్యా కుయ్ అనుకుంటా హిందీ భాషల్ని మాట్లాడారు. నాకేమో హిందీ రాకపాయే. తిరిగి తిరిగి కాళ్ళు అరిగి అలసిపోయి ఓ తాన నిలబడ్డాక మా ఆఫీస్ చిన్ని పొరిగి అలిచింది. ఇక దానికి హిందీ వస్తుంది కాబట్టి ఇక అంత దింపి చూపెట్టింది. అప్పుడు అర్థమైంది నాకు హిందీ భాష ఎంత అక్కరనో ఈ హైదరాబాద్లో తిరగాలనంటే. ఇప్పుడైతే మెల్లమెల్లగా ఖానా ఖాయా క్యా సబ్జీ అని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా కానీ ఇగో నాకు ఒక్కదానికే కాదబ్బా, దేశం ఏడికి పోయినా బతకాలంటే హిందీ ఎంత అవసరమో, హిందీ భాష గొప్పతనం ఏదో ఏపీ డిప్యూటీ సీఎం చెప్తుండు. ఇనుండ్రి. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఇన్నరా ఏం చెప్పిండు పవన్ కళ్యాణ్? అందరు అంటుంటారు కదా తెలుగు భాష మనకు అమ్మ సొంటిదని, ఇక హిందీ భాష పెద్దమ్మ సొంటిదని చెప్పిండు డిప్యూటీ సీఎం. అమ్మ లేనప్పుడు పెద్దమ్మ మన లాలన పాలన ఎట్లా చూస్తుందో హిందీ కూడా గంతే. తెలుగు భాష అవతలోళ్ళకి అర్థం కానప్పుడు హిందీ భాష మాట్లాడితే సమజైతుంది అన్నది సార్ ఉద్దేశం. అంతేకాదు హిందీ భాష మీద ఆయనకున్న కమిట్మెంట్ తోని ఎంత పని చేసిండో కూడా చెప్పిండు. 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా కుషేన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష, నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. అవునా సార్, మీ మాతృభాష తెలుగు అయితే రాష్ట్ర భాష హిందీ అని చెప్పనీకేనా ఏమే రాజా అనే పాట పెట్టిర్రా? మేమేమో మ్యూజిక్ డైరెక్టర్ గట్లా రాసిండ అనుకున్నాం. అయితే మాయే గాని అందరు హిందీ నేర్చుకోమంటే తప్పు చేయమన్నట్టే చూస్తారు కదా, దానికి మీరేమంటారు? దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ.
మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? అది బరాబర్ చెప్పారు సార్ మీరు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో పెట్టిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలల్లా పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా దక్షిణ భారతీయ సినిమాలల్లా 31% హిందీ డబ్బింగ్ నుంచే పైకం వస్తుందట. అటు ఐటీ రంగంలో కూడా గెలవాలంటే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో ఇటు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ నేర్చుకున్నాడు కూడా గంతే ముఖ్యం. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు అది నేర్చుకోనికి వచ్చిన ఇబ్బంది ఏందని చక్కగా ఇట్లా వివరించిండు అందరికీ. మరి అంతే కదా, పవన్ సార్ చెప్పింది కూడా పాయింటే. మరి ఎంతమంది హిందీ రానోళ్ళు ఇయాల్టి సంది హిందీ నేర్చుకోబోతురు? ఊరుకో సర్పంచో ఎంపీటీసో అయిదామని ఇన్నేళ్ల నుంచి కలలు కన్న బీసీ లీడర్లకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతున్నాయి. ఎప్పుడో 10-20 ఏండ్లకు బీసీలు పోటీ చేసే ఛాన్స్ వచ్చేది 23% ఉన్న రిజర్వేషన్లతోని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 43% పెంచుతున్నట్టు కేబినెట్ ఆమోదించింది. ఇక దీని మీద తెలంగాణ కొత్త రాజకీయం మొదలైంది. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న 23% బీసీ రిజర్వేషన్లను 43% పెంచాలని కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదట. ఒకవేళ ఇది ఏ అడ్డంకి లేకుండా అమలైతే ఊర్ల పొంటున్న బీసీ లీడర్లు ఎగిరి గంతేశం ముచ్చట. జనాభాలో ఎక్కువ మంది అయిన మాకు రాజకీయాలలో తక్కువ పదవులు ఉంటున్నాయని ఇన్ని రోజులు బాధపడ్డారు. కానీ ఆ బాధలను కాంగ్రెస్ సర్కార్ దుడుస్తుందా? లేకుంటే బీఆర్ రాష్ట్రం తీరుగా అయితే బీసీ సమాజం ఏడుస్తుందా అనేది ముందు ముందు చూడాలి. కానీ ఈ బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద పెద్ద డౌట్లు ఉన్నాయంటున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వివరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపించారు? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. విన్నారా? బీసీ రిజర్వేషన్లు అనేది పెద్ద మోసం అట. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు గిట్లనే రిజర్వేషన్లు పెంచి సుప్రీంకోర్టులో చెల్లకుండా పోయినాయి. రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్లో ఈ పెంచిన బీసీ రిజర్వేషన్లను చేరితేనే చెల్లుతాయి. దానికోసం రాజ్యాంగాన్ని ఒక్కసారి సవరించాలి. అదంతా జరగని పనే కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు రిజర్వేషన్లు పెంచినాం అనిపించుకొని ఎక్కువ లాభం పొందనీకేనే కాంగ్రెస్ సర్కారు ఉపాయం వేసింది అన్నట్టు చెప్తున్నాడు మాజీ మంత్రి గంగుల కమలాకరు. ఇంకేమంటున్నాడు అయినండ్రి? మీరు ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిసారా? ప్రెసిడెంట్ని కలిసారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇన్నరా? బీసీలను మోసం చేయాలని చూస్తే సర్కార్ పరిస్థితి ఘోరంగా ఉంటుందా అంటున్నాడు. ఇదే బీసీల ముచ్చట మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ ఇంకింత ఎక్కువనే ఫైర్ అయ్యిండు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది చెప్పండి. భూసాని వెంకటేశ్వరరావు గారి రిపోర్టు రేవంత్ రెడ్డి గారో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రిలో ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. మీరు జనానికంతా ఇవ్వకపోయినా కనీసం శాసనసభ్యులకైనా సాధికారికంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులకైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఇంతవరకు దాన్ని టేబుల్ చేయలేకపోతే అంతర్యం ఏంటి? మీరు ఇంత వారు చెప్పినట్టుగా జీవో నెంబర్ 1 ద్వారా ఒక కమిటీ వేసినారు. భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసినారు. తర్వాత వారన్నట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ వేసినారు. ఈ రిపోర్ట్స్ ఏమైనా ఇంతవరకు నిన్న కనీసం కేబినెట్లో ఏమైనా చర్చ చేసిండ్రా అంటే దాని ఊసు కూడా నిన్న కేబినెట్ మంత్రులు మాట్లాడుతూ బయట పెట్టినట్టుగా దాఖలాలు లేవు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇది పబ్లిక్ సంబంధించినటువంటిది.
కమిటీలు వేసిండ్రు, కమిషన్లు వేసిండ్రు, సర్వేలు చేయించిండ్రు, ఎన్నెన్నో చేసి వాటిని బయట పెట్టకుండా బీసీలను మోసం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాడు. జనానికి తెలుపరు, కనీసం అసెంబ్లీ సభ్యులకు చెప్పరు. మరి ఎందుకు ఇదంతా చేసిండ్రు అంటుండు. సరే, ఎవ్వలెన్ని తీర్లన్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం బీసీ రిజర్వేషన్లను అమలు చేసే తీర్థం అంటున్నది. ఈ ముచ్చటిట్లుంటే కాంగ్రెస్ సర్కార్ మెడలోంచేంత పోరాటం చేసినాం కాబట్టే రిజర్వేషన్లు వచ్చినాయని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతలు సంబరాలు చేసిండ్రట. ఏందో ఏమో మరి చూడాలి, బీసీ రిజర్వేషన్ల ముచ్చట ఏ పార్టీకి లాభం చేస్తుందో, లోకల్ బాడీ ఎన్నికలల్లా ఎవలది పైసే అవుతుంది అనేది ముందే చూడాలి. ఇక చూసిరానులా నేను వాటికి ఇష్టం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం యాక్టివ్ ముచ్చట్లు.